కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో 2500 మంది పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అభిమాన క్రికెటర్లను చూడడానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇదే సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉప్పల్ స్టేడియం నుంచి సాయి కిరణ్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. సాయి కిరణ్, మ్యాచ్ సందర్భంగా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మరి కాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తలపడబోతుంది. సో ఇప్పటికే టేబుల్లో పాయింట్స్ పట్టికలో 3వ ప్లేస్లో ఉన్నటువంటి హైదరాబాద్ టేబుల్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నటువంటి బెంగళూరుతో పోటీ పడబోతుంది. అయితే బెంగళూరులో హాట్ ఫేవరెట్ క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ కోసం ఎక్కువ మంది అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది అప్పటి నుంచి కూడా దాదాపు ఎప్పుడైతే ఓపెన్ అయ్యే గేట్స్ అప్పటి నుంచే లోపలికి వెళ్లి కూర్చొని విరాట్ కోహ్లీని చూడాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ లో 2 మ్యాచెస్ అయ్యాయి ఈ సీజన్ లో. అయితే మొదటి మ్యాచ్ ముంబై కావచ్చు, తర్వాత చెన్నై రోహిత్ శర్మ కోసం, ధోని కోసం వచ్చారు. కానీ ఈసారి కోహ్లీ కోసం వచ్చినప్పటికీ కూడా చాలా మంది ఫ్యాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం సపోర్ట్ చేయడానికి కూడా వస్తున్నారు. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గత కొన్ని సీజన్ల నుంచి సరిగా పర్ఫార్మెన్స్ లేకపోయేసరికి అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఒక్కసారిగా ఎవరు ఊహించినంతగా కూడా పర్ఫార్మెన్స్ తో అటు క్లాసెన్ కావచ్చు, ట్రావిస్ హెడ్, మార్క్రమ్ కావచ్చు, ఫ్యాట్ కమిన్స్ కెప్టెన్ కావచ్చు, సో వీళ్ళంతా కూడా అద్భుత ఫామ్ లో ఆడుతుండడంతో ఒక్కసారిగా ఫ్యాన్ బేస్ పెరిగింది ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. మొత్తం అభిమానులంతా కూడా సన్ రైజర్స్ ఆటతో ఉర్రూతలోగిపోతున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో 3 సార్లు టాప్ స్కోర్ కూడా చేసింది, 266, 277, 287. సో ఈసారి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా 300 స్కోర్ కూడా దాటుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. సో ఇదే ఉప్పల్లో ఈ రోజు 300 స్కోర్ కొడితే చూద్దామని కూడా ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. కార్తీక్.